ప్రపంచంలో ఎవరు లేరు, ఉండరు, పుట్టరు కూడా. స్వయంగా గ్రంథమే యేసుక్రీస్తు దేవుడు అని రుజువు చేస్తున్నప్పుడు మనం ఎంత ద్వారమని, ఎంత ప్రయత్నించినా తల వాళ్ళ కింద చేస్తే మన వాళ్ళ కాదు. ఆయన దేవుడు. యోహాను సువార్త 1వ ప్రకారంగా ఆదియందు అంటే యోహాను సువార్త 1వ మరొకసారి చదివి మనము ఈ యొక్క కోడికను ముగించుకున్నాం. యోహాను సువార్త 1వ ఆదియందు వాక్యముండెను. బాగా జాగ్రత్తగా ఉండండి. ఆదియందు, ఆది అంటే ఏమి లేనప్పుడు ఆదియందు వాక్యముండెను. అప్పుడు ఎవరున్నారు? తండ్రి యొక్క దేవుడు, దేవునితో సరిసమానుడుగా యేసుక్రీస్తు వాక్యంగా ఉండి వెళ్ళారా? ఆది కాండం ఒకసారి చదవండి. ఒకటో వచనంలో చదువుకోండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా. ఇక్కడ ఆగుదాం. ఎవరు పలుకుతున్నారండి? పలకటం, శబ్దం, వాక్యం. అర్థమవుతుందండి? ఎవరు పలుకుతున్నారు? వాక్యమే ఎవరున్నారు? యేసుక్రీస్తు. దేని పట్లరా? ఆ వాక్యం ఎక్కడ పలకడం జరుగుతుందండి? వెలుగు. చదవండి మరి ఒకసారి. దేవుడు వెలుగు కమ్మని పలకగా అంటే శబ్దం. యేసుక్రీస్తు ఏ రూపంలో ఉన్నాడు? శబ్దం రూపంలో ఉన్నాడు, వాక్యం రూపంలో ఉన్నాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు పలకగా వెలుగు కమ్మెను. మరి ఆయన దేవుడు కాదంటారేటండి? అర్థమవుతుందా? ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారమును శూన్యముగా ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు కూడా ఉన్నాడు. ముగ్గురు ఎక్కడ ఉన్నారు? ముగ్గురు. దేవుని ఆత్మజలములపై గది ఉండెను. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకగా వాక్యమయ్య ఉన్న దేవుడు పలికాడండి వెలుగు కమ్మని. అనగా యేసుక్రీస్తు ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని వద్ద ఉండెను. ఆ వాక్యమే దేవుడే ఉండెను. ఆ శబ్దమే వాక్యమే ఉండేది. ప్రపంచము శబ్దముతో పుట్టిందండి. శబ్దంతో. ఇదంతా ఈ సృష్టి ఎలాగా దేవుడు చేశాడా? చేతులతో. శబ్దం, వాక్యం, పలకటం ద్వారా ఈ సృష్టి కలిగింది. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమి శబ్దంతో. ఆ శబ్దమే యేసుక్రీస్తు. అంత గొప్ప దేవుని పట్టుకుని ఆరాధించకూడదా? ఎవరు చెప్తున్నారండి? ఆరాధనకి యోగ్యుడు, తండ్రితో సరిసమానుడు. అది ఏ మాత్రం వెనకాడమా విరోధంగా మారిపోతాం. ఆరాధనకి పొందుకోవాలనే దుష్టుడు ఎంతో ప్రయత్నించాడు. క్రీస్తు స్థానం తీసుకోవాలని, దేవుడి స్థానం తను పొందుకోవాలని చాలా ప్రయత్నించాడు. వాడి వల్ల కాలేదు. సాతాను కొట్టుబయబడ్డాడు ఈ భూమి మీదకి. ఇప్పుడు ఆరాధింపబడుతున్నాడు. విగ్రహారాధనతో వాడు ఆరాధింపబడుతున్నాడు. ప్రజల్ని అంటే మోసం చేసి చీకట్లు ఉంచి వాడు ఆరాధింపబడుతున్నాడు. విగ్రహాల ద్వారా వాడు ఆరాధింపబడుతున్నాడు. కానీ మనము సత్యవాకును గ్రహించి దేవుడి కృప చేత ఆ చీకటి నుంచి, ఆ విగ్రహాల నుంచి, సాతాను బలం నుండి మనకు వేరయ్యామండి. దేవుడు చేశాడు, యేసుక్రీస్తు చేసిన కృప. లేకపోతే వాడు వల్ల ఉంటే అదే గతి మనకి. పాతం నుండి వాడు వచ్చినప్పుడు అయ్యో నువ్వు దేవుడు అనుకున్నామే, నువ్వు కూడా అంటే బలహీనుడువా సైతాన్ని చూసి మనం అంటాం. దేవుని కృపను బట్టి మనం అందరము బయటపడ్డాం.
క్రీస్తు రాజ్యంలో ఉన్నాం. క్రీస్తును వెంబడించి క్రీస్తును పోలికి నడుచుకుంటే పరలోక రాజ్యం మనము అర్థం చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా తండ్రి, నిగరమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రం తెలుస్తున్నాను. తండ్రి, నీ విలువైన సంగతులు, గొప్ప విలువైన సంగతులు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. తండ్రి, నీ అంతటి నువ్వు ఎలాగున్నావో ప్రభువైన యేసుక్రీస్తు తనంతట తానే అలాగే వాక్య రూపంగా దేవుడే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుడే ఉన్నాడు. కనుక తనే అనేక సంగతులు మేము వివరించి తెలుసుకున్నాం. అనేక సంగతులు మాకు తెలియజేస్తాం. అవును తండ్రి, ఎవరైతే తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి అని చెప్పిన రీతిగా మేము క్రీస్తుని దేవుడుగా ఒప్పుకోకపోతే, ఆయన ఆరాధించకపోతే మేమే క్రీస్తుకి విరోధులుగా మారిపోతాం. కనుక తండ్రి, ఆ ప్రమాదం రాకపోని ముందే మాతో మాట్లాడావు. నువ్వు ఆరాధనకి యోగ్యుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరాధనకి యోగ్యులని మేము తెలుసుకున్నాం. కనుక సరిసమానం మేము ఉండే మీకు సరిసమముగా మేము ఆరాధించే మనుషులు మేము ఉన్నాము, మానవులుగా మేము ఉన్నాము. మా ఆరాధనకు, స్తుతులకు, స్తోత్రాలకు అర్హుడైన మా తండ్రి మీకు ఒకరిగా ఆశ్రయించుకుంటూ వీరైన వాక్యం ఎవరైనా సంచయ చేసుకుని ధ్యానించుకుంటూ అయ్యా మేము నేర్చుకుని అనేకులకు నేర్పే విధానం మాకు నేర్పు. ఎంతమంది అయితే ఉదయం నుండి ఇప్పటి వరకు మా తండ్రి నీ సన్నిధిలో ఉన్న వారందరినీ మీరు చూస్తున్నారు. వారి తపన, వారి యొక్క మనస్తత్వం, వారి యొక్క భావన, వారి యొక్క నాయన భక్తిని చూస్తున్నారు. వారందరినీ మనసారా దీవించమని తండ్రి నాన్న మేము ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి, ఆశ్రయించండి, కుటుంబాన్ని దీవించాల్సి, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరం తీర్చండి. ఆ కుటుంబంలో ఉన్న సమస్యలను నీ చిత్తమైతే తొలగించండి. నీ శాంతి, నీ సమాధానం, నీ ఆనందం, నీ సంతోషం ఆ కుటుంబం పట్ల తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, వాక్యం చెప్పిన నీ దాసులు తర్వాత జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చెప్పిన నీ దాసురాలు మామ తనకు జ్ఞాపకం చేసుకోండి. వీరి నాటకునితో నా తండ్రి హేమర్తిని కానీ, అలాగే చంద్రపిని కానీ, అలాగే నా తండ్రి ఇంద్రమ్మ గారిని, ఎత్తుని కానీ నాన్న నీ వాక్యం వినుటకు, నీ సభ ఇక్కడ పెట్టుకుని కూడిక పెట్టుకున్నటకు, ఈ ఇంటి మాదిరి ఇంటి యజమానులకు మీరు దీవించిన ఆస్వాదించండి అయ్యా. మంచి మనసును బట్టి నీకు కృతజ్ఞతాస్తుల స్తోత్రం తెలుస్తున్న వారిని దీవించి ఆశ్రయించి ప్రార్థిస్తున్నాం. రాలేకపోతున్న బిడ్డలను తండ్రి వారు వచ్చేటప్పుడు సహాయం వస్తే అనేక సంగతులు నేర్చుకుందామని వారికి వాటి మనసును ఇచ్చింది. రేపల్లో కూడా దీవించని ఆశీర్వదించండి. మనందరినీ అస్సాన్ని సమర్పించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభాన్ని నామములో కల్పిస్తూ ఉదయం నుండి ఇప్పటి వరకు మాకు తోడే ఉండి నడిపించిన ఒట్టి నీకు కృతజ్ఞతాస్తుల స్తోత్రం తెలుస్తూ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేపించున్నాను నా తండ్రి.